హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్కు స్వాగతం అండి. మేము ఈరోజు దానిమ్మ గింజల చట్నీ చేసుకుంటున్నామండి. దీనికి 2 దానిమ్మకాయలు తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాము. అలాగే దానికి జీలకర్ర, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డలు ఇవన్నీ తీసుకొని పెట్టుకున్నామండి. వీటిని ముకుట్లో ఒకదాని వెనుక ఒకటి అన్నీ వేయించేసుకోవాలండి. ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ, చింతపండు అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా నూనెలో ఉడికిన తర్వాత మనము దానిమ్మ గింజలను వేసుకోవాలండి. ఇవి కూడా నూనెలో కొంచెం ఉడకాలండి. దీనికి మూత వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. మంచిగా చక్కగా వేగేంత వరకు కలుపుకొని మూత వేసుకొని ఉంచుకోవాలండి. ఇది మూత వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలకు దానిలో కొంచెం ఉప్పును, పసుపును కూడా వేసుకోవాలండి. నేను అలాగే జీలకర్ర పొడి, కొత్తిమీర పొడి, మెంతి పొడి వేసుకున్నానండి. అవి మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మెంతి పొడి టేస్ట్గా ఉంటుందని వేసుకున్నానండి. ఈ చట్నీ అన్నంలకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ చాలా చక్కగా ఉంటుందండి. దీన్ని ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలండి. వేసేసుకొని నేను ఉప్పు ముందుగా వేసుకున్నా, కానీ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. దీనిలో ఎటువంటి నీళ్ళు కానీ ఏం కానీ పోసుకోవద్దు, ఎందుకంటే నేను ముందుగానే చింతపండు వేసుకున్నా కదా. ఆ చింతపండు వేసుకునే అది మనకు ఈ దానిమ్మ గింజల నీరు ఎక్కువ ఉంటుంది కనుక అదే మనకు చాలా మామూలుగా ఉంటుందండి. అది చట్నీ గట్టిగా ఏమి ఉండదు. అందుకే మనం దాన్ని అలాగే ఉంచేసుకొని పోపు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, అదే పోపులో కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం పసుపు, కల్యమాకు ఇవి కూడా వీటిని నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి, దాన్ని వేసేసుకోవడమే. అంతే, మనకు దానిమ్మ గింజల చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.